మీకు 10,000 లో మంచి బిజినెస్ ఐడియా చూపిస్తానండి. చాలా మందికి తెలిసిన బిజినెస్ కాన్సెప్టే, ఇంకా చాలా మందికి తెలియదు. ఇదిగోండి ఈ ఎగ్ రోల్ మోడల్స్ అండి. అప్రాక్సిమేట్ 10,000 బడ్జెట్ లో ఉంటాయి మీకు ఇవి. సో దీనిలో ఎలక్ట్రికల్ ఉంటది, గ్యాస్ ఉంటది. సో ఎలక్ట్రికల్ లో ఏంటంటే 10 హోల్స్ ఉంటాయండి. అండ్ ఇది మెయిన్ స్విచ్ అండి. ఏ హీటర్ కి ఆ హీటర్ కి మళ్ళీ సెపరేట్ గా స్విచ్చెస్ ఉంటాయి అనమాట. సో మీకు ఇద్దరు కస్టమర్స్ వచ్చారనుకోండి, 2 స్విచ్లు ఆన్ చేసుకోవచ్చు. సో ఎగ్ ఆయిల్ వేసి ఎగ్ కొట్టేసి స్టిక్ పెట్టేసాం అనుకోండి, సుమారు 10 మినిట్స్ పడుతుందండి ఎగ్ రోల్ రెడీ అవ్వటానికి. సో గ్యాస్ వచ్చేసి మనకి ఇది బర్నర్ ద్వారా మనం గ్యాస్ కనెక్ట్ చేసుకుంటే అన్నీ ఒకేసారి వేడెక్కుతాయండి. సో ప్రీ హీట్ టైం వచ్చేసి ఇది 15 మినిట్స్ అండి. దీనిలో ఏంటంటే మనం వాటర్ పోసేసి ఉంచాలి, ఎందుకంటే బర్నర్ మీద ఉందనుకోండి నీళ్లు లేకండి ఇది వేడెక్కిపోయి వంగిపోతాయి అనమాట. ఎప్పుడైతే కస్టమర్ వచ్చారో ఇది తీసి వాటర్ పారిపోసి మనం ఎగ్ రోల్ అనేది కొట్టుకోవాలండి. ఎగ్ తీసుకుంటున్నా అండి. ఇప్పుడు డైరెక్ట్గా ఇది పోసేయచ్చండి, ఎగ్ విత్ వెజిటేబుల్స్ అండ్ చికెన్ సాసేజ్ని కొంతసేపు అయిన తర్వాత మనం లోపల పెట్టాలి. గ్యాస్ అనేది పొద్దునుంచి రాత్రి వరకు ఆన్లోనే ఉండాలి. కానీ ఎలక్ట్రికల్ ఏంటంటే మీరు కస్టమర్ వచ్చినప్పుడే ఆన్ చేసుకుంటారు, విత్ ఇన్ ఏ మినిట్ ఈ హీటర్స్ అనేవి హీట్ అయిపోతాయి. సో దీన్ని ఇంటర్నల్ చూద్దామండి. ఇదిగోండి ఇదే ఎలక్ట్రికల్ ఇంటర్నల్ అండి. ఇది హీటర్ అండి. సో ప్రతిదానికి ఒక స్విచ్ ఉంది కాబట్టి ఈ హీటర్ ఆన్ అవుద్ది. అండ్ థర్మాస్టాట్, ఇది చిన్న బిల్ల థర్మాస్టాట్, ఆటోమేటిక్గా టెంపరేచర్ రాగానే ఇది ఆగిపోద్ది అనమాట. సో గ్యాస్ అనుకోండి, ఇదిగోండి ఇలా బర్నర్, ఈ బర్నరే అండి సిరామిక్ బర్నర్. ఈ కింద ఉండేది ఇదిగోండి, ఈ కింద ఇలా బర్నర్ ఉంటుంది. ఈ రెగ్యులేటర్ డొమెస్టిక్ స్టవ్స్కి ఉంటుంది కదా, ఆ రెగ్యులేటర్ అనేది ఇక్కడ ఉంటుంది అనమాట. మెయిన్ ఏంటంటే ఈ ఎగ్ రోల్ యాడ్ ఆన్ బిజినెస్గా పెట్టుకుంటే నెంబర్ 1 అండి. మీకు ఆల్రెడీ ఒక టీ షాప్ ఉన్నా, బేకరీ ఉన్నా, లేదు బుక్ షాప్ ఉన్నా, డైలీ ఒక 30 స్టిక్స్ అమ్మినా 30 × 10 రూపీస్ మినిమం పెట్టుకుంటాంగా మార్జిన్, ఒక 300 ఒక నెల రోజుల్లో దాని అమౌంట్ అనేది తీయచ్చండి. లేదు సెపరేట్గా ఎగ్ రోలే బిజినెస్ పెట్టాలంటే డైలీ సేల్స్ 100 పైన ఉండాలండి. 100 అమ్మాయి అనుకోండి, 100 × 10,000 రూపాయలు. అప్పుడు రెంటల్ కానీ మ్యాన్ పవర్ కానీ మనకి కలిసి వస్తుందండి. సో ఏది బెస్ట్ అంటే గ్యాస్ ఎలక్ట్రికలే బెస్ట్ అండి. ఎందుకంటే కస్టమర్ వచ్చినప్పుడు ఆన్ చేసుకుంటాం. ఇదేంటంటే పొద్దున్నుంచి రాత్రి వరకు ఆన్లోనే ఉండాలి. అండ్ చేయటం కూడా ఇది మొత్తం హీట్ ఎక్కిపోయి ఉంటుంది, అంటే ఇది ముట్టుకున్నా జస్ట్ సురకంతేస్తుంది అనమాట. ఎగ్ రోలే కాదండి, మా దగ్గర డిఫరెంట్ బిజినెస్ కాన్సెప్ట్స్ ఉంటాయండి. ఈవెన్ పాప్కార్న్ మిషన్ ఉందనుకోండి, ఒక 10,000లో ఉంటుంది. క్యాండీ ఫ్లాస్ 10,000 to 30,000లో ఉంటాయి. అలానే కొబ్బరి బాండ్ కటింగ్ మిషన్లు ఒక 8,500 ఉంటాయి. స్మాల్ బడ్జెట్లో మీరు బిజినెస్ స్టార్ట్ చేయాలంటే మా దగ్గరికి రావచ్చండి. 300+ ఫుడ్ ఎక్విప్మెంట్స్ మా దగ్గర అవైలబుల్ ఉంటాయి. థ్యాంక్ యూ.